30 రోజుల్లో తెలుగు రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమంను తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ఆర్జేడి కడప రీజనల్ శామ్యూల్, విద్యాశాఖ డిఈఓ తిరుపతి జిల్లా కేవీఎన్ కుమార్, మేక్ మై బేబీ జీనియస్ డైరెక్టర్ భాస్కర్ రాజులు పాల్గొని విద్యార్థులకు రీడింగ్ తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా అవసరమని, 70% మంది పిల్లలకు మాత్రమే స్కిల్స్ ఉన్నాయని, ఆ మిగిలిన 30% మందిలో కూడా స్కిల్స్ పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కారకులైనటువంటి మా ఆర్జేడి సార్ గారు అందరూ కూడా వివరిస్తారు. ఏదైతే ఛాలెంజ్ కార్యక్రమంగా తీసుకున్నామో ఆ ఛాలెంజ్ని మన పార్టీ రికార్డింగ్ చేసి స్టార్టింగ్ నుంచి స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి. తప్పుడు సెతి తీవ్రవాది సెతి నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున విద్యార్థుల్లో ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ విద్యార్థుల్లో ప్రధానంగా అభివృద్ధి చేయాల్సింది ఏంటంటే రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే చాలా వరకు ఉన్నటువంటి మనకి చూస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్లో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఆయా తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు చదవటం కానీ, తప్పులు లేకుండా రాయటం కానీ, ఈ వీటిలో పరిజ్ఞానం అనేటువంటిది బాగా కొరబడింది అనేటువంటిది సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఏ మెథడ్ అయితే ఉపయోగించి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఒక 1 month డెమో క్లాస్ అనేటువంటిది చెప్పించారు. ఇది ప్రత్యక్షంగా చూస్తున్న పిల్లల్లో స్కిల్స్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ అనేటువంటిది విద్యార్థిని ఇంట్రెస్ట్గా నేర్చుకునేటువంటి దానికి దోహదపడుతుంది. ప్రైమరీలో
1 to 5th మధ్య ఉన్నటువంటి ప్రైమరీ విద్యార్థులకి ప్రధానంగా కావాల్సింది రీడింగ్ రైటింగ్ స్కిల్స్. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో విద్యార్థికి కావాల్సింది కనీస సామర్థ్యాలు అంటే ఏంటి? చదవటం, రాయటం, వీటిని మినిమం లెవెల్స్ అంటాం. ఈ చదవటం, రాయటం అనేటువంటి మినిమం లెవెల్స్ని కనుక మనం రీచ్ కాగలిగినట్టయితే ఉన్నత విద్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇవి చాలా ఈ ఫండమెంటల్స్ అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఏ పాఠశాలల్లోనైనా బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది స్టూడెంట్కి చాలా అవసరం. ఆ దిశగా మనం టీచర్లుగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలామంది కూడా చెప్తుంటారు 10వ తరగతి వచ్చినా కానీ చదవటం, రాయటం రావట్లేదని. మనం కొన్ని ఎగ్జామ్స్లో జరిగేటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విద్యార్థికి బేసిక్ లేదనేటువంటిది. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ కనీసం తప్పులు లేకుండా ఆన్సర్స్ రాసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. చదవటం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి దాదాపుగా నాకు తెలిసి మన చిత్తూరు జిల్లాలో కావచ్చు, మన తిరుపతి జిల్లాలో కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా పొరపడింది ఏంటంటే దాదాపు 60 to 70% విద్యార్థులు రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఒక 30 to 40% మధ్య సరైనటువంటి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి. ఇప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అయినా కానీ ఆ 100% విద్యార్థులకి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అందించడంలో కొంత సక్సెస్ కాలేకపోతున్నాం. మన ఉపాధ్యాయులంతా కూడా దానికి తగిన విధంగా మనం కృషి చేసుకోవాలి. ఏ విద్యార్థి అయితే పాఠశాలలో మన క్లాస్ రూమ్లో ఈ స్కిల్స్ లేకుండా ఉన్నాడో ఆ విద్యార్థి పైన కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రతి స్టూడెంట్కి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి భాస్కర్ రాజు గారు ఉపయోగించేటువంటి మెథడ్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ స్కూల్లో స్టార్ట్ చేసింది. మిగిలినటువంటి అన్ని పాఠశాలల్లో కూడా కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు ధనంజయ నాయుడు. నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు. రాష్ట్ర స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను 30 రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో 30 రోజుల పని దినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్ రాజు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగు భాష తెలుగు గడ్డ ఉన్నంత వరకు కూడా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను అతి సులభంగా అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక 18 స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత 8 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారిని కలిసినప్పుడు తిరుపతిలో 2 స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు. ఆ క్రమంలో మొదటగా మన ఎంసీయూపీ స్కూల్ సంజయ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి పూర్తి సహకారాన్ని అందించినటువంటి హెడ్ మాస్టర్ ధనంజయ్ నాయుడు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు చాలా సంతోషం. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఏంటి అంటే సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అసర్ రిపోర్ట్ ప్రకారము 8th క్లాస్ పిల్లల్లో 82% మంది పిల్లలు 2వ క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నది అసర్ రిపోర్ట్ యొక్క సారాంశం. మొన్న రిలీజ్ అయినటువంటి 2025 ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది. మరి దాన్ని తోసి రాజంతూ అది తప్పు అని నిరూపిస్తూ పిల్లలకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వగలిగితే 2, 3వ క్లాస్ పిల్లలు కూడా 10వ క్లాస్ బుక్ చదవగలరు, ఏ న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలరు, ఏ బుక్ ఇచ్చినా చదవగలరు అని నిరూపించడం కోసము మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము. దీంట్లో 60 to 70% ఆఫ్ ద స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా
వాళ్ళు ఏ క్లాస్ అయినప్పటికీ సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ను చదవడంలో తర్ఫీదు పొందారు. అనర్గళంగా తప్పులు లేకుండా చదవడము చేస్తున్నారు. అదేవిధంగా న్యూస్ పేపర్ ఇచ్చి చదవమన్నప్పుడు కూడా చాలా బాగా చదవగలుగుతున్నారు. మరి ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అవకాశం కల్పించగలిగితే మేము చేయడానికి మా యొక్క ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.